ట్రిబుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గేమ్ చేంజర్ అంటూ వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు చెర్రీ. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ పార్లమెంట్ కి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలోని కథల్లో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఇందులో భాగంగా రామ్ చరణ్ పార్లమెంట్ లో జరిగే షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ షూటింగ్ కోసం చిత్ర బృందం ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు రిప్లై కోసం ఎదురు చూస్తోంది. ఇక అనుమతి వచ్చిన అనంతరం పార్లమెంట్ లో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అదే సమయంలో ఢిల్లీలోని జామా మసీద్ వద్ద కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ రంజాన్ మాసం కారణంగా ఆ షెడ్యూల్ మార్చి చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయంపై ఉత్తరాంధ్ర పాత్రలోని గ్రామీణ నేపథ్యంలో సాగే కథకి పార్లమెంట్ కి లింక్ ఏంటని నెటిజన్లతో పాటు మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్, దివ్యంతు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు.